నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలం నడుస్తుంది. కీలక నేతలు పార్టీ మారటం, మరోవైపు కవిత వరుస అరెస్టులతో ఉక్కిరిబిక్కిరవుతుంది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. ఇదే కేసులో ఇప్పటికే ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. తాజాగా సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేయడంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. కవితను విచారించడానికి అనుమతి ఇవ్వాలంటూ కొద్ది రోజుల క్రిందట సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ పైన ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది, విచారణకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే కొన్ని గంటల పాటు ఆమెను విచారించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తీహార్ జైల్లోనే ఈ విచారణ కొనసాగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉన్నట్లు ఈడీ, సిబిఐ అనుమానిస్తోంది. మద్యం లైసెన్సుల్లో అధిక వాటా కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు లంచం ఇచ్చిన సౌత్ గ్రూపుల్లో కవిత కీలక సభ్యురాలుగా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే తీహార్ జైల్లో ఉన్న కవితను తాజాగా సిబిఐ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ పాత్ర, తెర వెనక ఎవరున్నారు లాంటి అనేక విషయాలపైన లోతుగా సిబిఐ విచారణ చేసింది. క్రిందటి నెల 15వ తేదీన కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం ముందు ఆమెను హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు ఇచ్చారు న్యాయమూర్తులు. 3 సార్లు ఆమె కస్టడీని పొడిగించారు. ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగాల్సి ఉంది. తీహార్ జైల్లో ఉన్న కవితకు బెయిల్ వస్తుందేమోనని ఆశలు పెట్టుకున్న పార్టీకి సిబిఐ అరెస్టుతో మరింతగా షాక్ తగిలినట్టయింది. ఇప్పుడు సిబిఐ కేసులో కూడా కవిత న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈడీ, ఆ వెంటనే సిబిఐ రంగంలోకి దిగడంతో కవిత ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందా అనే చర్చ జరుగుతుంది. ఈ వ్యవహారం పైన బీఆర్ఎస్ ఏం చేయబోతుందోనని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అరెస్టు లోక్సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశం హాట్ టాపిక్గా మారింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సపోర్ట్ టు మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.